స్వాతంత్రం సాధించుకున్న మన పరిపాలనా విధానాలను రాజ్యాంగ రూపంలో అమలు చేసుకున్నటువంటి ఒక గొప్ప రోజుని రాజ్యాంగ దినోత్సవంగా, గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలని చట్టబద్ధంగా చేసుకున్నటువంటి ఒక రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నటువంటి రోజే ఈ గణతంత్ర దినోత్సవం. ఈ రోజున మనందరం కూడా ఇప్పటికే స్వాతంత్రం సాధించి 77 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ సందర్భంగా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో రైతుల కన్నా, కౌలు రైతుల కన్నా 30 సంవత్సరాల లోపు యువత రోజుకి 32 మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. అంటే కనీసం 42 నిమిషాలకి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న విషయం మనందరం తెలుసుకోవాలి. మన దేశంలో ప్రతి 16 నిమిషాలకి ఒక ఆడపిల్ల మీద రేప్ జరుగుతూ ఉంది, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. అంటే రోజుకి 88 మంది ఆడపిల్లల మీద రేపులు జరుగుతూ ఉన్నాయి. దేశంలో మనందరం పదే ఈ మధ్య మాట్లాడుతున్నాం.